హాయ్ ఆల్. ఈరోజు MySQL మనం ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో క్రోమ్లోకి వెళ్ళి ఆర్ మీ ఫేవరెట్ బ్రౌజర్కి వెళ్ళి MySQL డౌన్లోడ్ ఫర్ విండోస్ అని అండి. సో విండోస్ యూజర్స్ అన్నారు, మ్యాక్ వాళ్ళు మ్యాక్ కానివ్వండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ MySQL ఇన్స్టాలర్ అని. సో మనకి యాక్చువల్గా MySQL లో 2 వర్షన్స్ ఉంటాయి, వర్షన్ 8 అండ్ వర్షన్ 5 ఉంటుంది. ఓకే, సో మీరు వర్షన్ 8 ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనకు లేటెస్ట్ కమాండ్స్ అన్ని చాలా ఉంటాయి. సో ఇక్కడికి వస్తే ఏంటంటే మనకి 2 లింక్స్ ఉంటాయి. ఒకటి అనేది 2.4 అనమాట, ఒకటి 428 MB ఉంటుంది. సో రెండింటిలో డిఫరెన్స్ ఏంటంటే ఇది జస్ట్ ఇది ఒక ఈఎక్సీ ఫైల్ లాంటిది అనమాట, రెండు ఈఎక్సీ ఫైల్సే. బట్ ఇది ఏంటంటే మినీ ఈఎక్సీ ఫైల్. అదేం చేస్తుంటే నెక్స్ట్ క్లౌడ్ కనెక్ట్ అయ్యి నెక్స్ట్ సేమ్ ఇదే ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటుంది. సో దాని బదులు మనం ఏం చేస్తుంటే ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ లాగిన్ అడుగుతుంది, సో ఇది అవసరం లేదు, నో థ్యాంక్స్, జస్ట్ స్టార్ట్ మై డౌన్లోడ్ అని క్లిక్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ ఫైల్ అనేది నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను ఆ ఫైల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ MySQL ఉంది, సో దాన్ని క్లిక్ చేయి. సో మీకు ప్రాంప్ట్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ప్రతి ప్రాంప్ట్కి మీరు లాంచర్కి ఇన్స్టాలేషన్ అన్నిటికీ ఎస్ఎన్ క్లిక్ చేయండి అండ్ ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బై డిఫాల్ట్గా అన్ని ఏంటి అంటే అన్ని నెక్స్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో రెడీ టు ఇన్స్టాల్ అని ఉంది, సో ఎగ్జిక్యూట్ అనివ్వండి. సో ప్రతిదీ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రతి సర్వర్ అని వర్క్ బెంచ్ అండ్ ఎస్క్యూఎల్ అని ప్రతిదీ ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే C++, జావా, పైథాన్ ఉంటుంది. మేబీ ఉంచడం బెటర్, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఏమన్నా ఇదే లాంగ్వేజ్ కనెక్టర్ వాడాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఈ 3 లాంగ్వేజ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ .NET అని, జావా అని, C++, పైథాన్. సో మూడింటిని ఇది ఇన్స్టాల్ చేస్తాం, వాటి యొక్క డ్రైవర్స్ అనమాట. ఓకే, ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క డ్రైవర్ లాగా మనకి MySQL డిఫరెంట్ డ్రైవర్స్ యూజ్ అవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి పైథాన్, MySQL షెల్ అండ్ MySQL వర్క్ బెంచ్, MySQL సర్వర్, ఈ మెయిన్ 3 ఇంపార్టెంట్ అనమాట, అండ్ రూటర్. సో ఇవన్నీ మనకి ఇన్స్టాల్ అయినాయి. అండ్ వీటి యొక్క డ్రైవర్స్ కూడా, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ యొక్క డ్రైవర్స్ కూడా మనకి ఇన్స్టాల్ అయ్యాయి అనమాట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్. సో పోర్ట్ ఇవన్నీ ఏంటంటే మనం బై డిఫాల్ట్గా అన్ని డిఫాల్ట్లోనే వదిలేస్తాం. నెక్స్ట్. అండ్ ఇది కోసం డిఫాల్ట్ స్ట్రాంగ్ పాస్వర్డ్ కోసం. సో ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ బై డిఫాల్ట్ రూట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి రూట్ అనేది మనకి యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. సో మీ పాస్వర్డ్ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్. ఒకవేళ మీరు ఇంకా ఎవరికైనా యూజర్స్ అని క్రియేట్ చేయాలనుకుంటే మీకు ఇక్కడ యాడ్ యూజర్ అని ఉంటుంది. అంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ డీబీకి యాక్సెస్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ యాడ్ యూజర్ దాని మీద క్లిక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ వెళ్ళిపోదాం. సేమ్ నెక్స్ట్. నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో అన్ని చెక్ చేసుకుంటుంది అనమాట, మనకి ఇప్పుడు అన్ని కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేవు అని, ఇన్స్టాలేషన్స్ అన్ని. సో సర్వర్ చెక్ చేసుకుంటే యా అన్ని వర్క్ అవుతున్నాయి. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో ఇది మన డిఫాల్ట్ పోర్ట్ అనమాట. ఇది మళ్ళీ పోర్ట్ అనేది చాలా టైమ్స్ యూజ్ అవుతుంది, ఎందుకంటే మనం లోకల్లో ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఆ పోర్టే యూజ్ అవుతుంది. సో మళ్ళీ మీకు ఇక్కడ లింక్ వస్తుంది, ఇబ్బంది లేదు. సో ఫస్ట్ లాగిన్ కాబట్టి మీకు ఖచ్చితంగా పాస్వర్డ్ అవుతుంది. సో చెక్. సో కనెక్టెడ్ అయింది. సో ఇక్కడ చూస్తే అంటే కనెక్షన్ సక్సెడ్ అనమాట. సో ఎగ్జిక్యూట్. సో ఫైనల్ ఫినిష్. సో ఇది MySQL కమాండ్ లైన్ ప్రాంప్ట్ అనమాట ఇది. సో ఇది సర్వర్ని ఇనిషియేట్ చేస్తుంటుంది. ఇది మన యొక్క వర్క్ బెంచ్, MySQL యొక్క వర్క్ బెంచ్. సో దీన్ని లాగిన్ అవ్వాలంటే లోకల్ ఇన్స్టెన్స్ ఒకటి ఉంటుంది క్రియేట్ అయ్యి, ఇది లోకల్ పోర్ట్ అనమాట. అండ్ యూజర్ నేమ్ అది, రూట్ అనేది యూజర్, అది పోర్ట్ అనేది పోస్ట్ నేమ్. సో ఇక్కడ మన పాస్వర్డ్ మెన్షన్ చేయాలి. సో ఇది మన యొక్క వర్క్ బెంచ్ అనమాట. ఓకే, సో MySQL వర్క్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయింది లేదా చెక్ చేయడానికి చూద్దాం. సో డేటాబేసెస్.
సో దీన్ని రన్ చేసి చూద్దాం. సో మనకి MySQL పర్ఫెక్ట్ వర్క్ అయింది. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ డేటాబేస్ ఏమైతే ఉండేవో అవన్నీ డీటెయిల్స్ చూపిస్తుంది.